హర్యానాలో కమలం వికసించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. జమ్మూ కాశ్మీర్లో మాత్రం బీజేపీ దెబ్బతినింది. ఇండియా కూటమికి జై కొట్టింది. నిజానికి ఎగ్జిట్ పోల్స్ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుస్తుందని ఇచ్చాయి. కానీ అందుకు భిన్నంగా హర్యానాలో బీజేపీ గెలిచింది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి గెలిచింది. మరోవైపు పార్టీల గెలుపుతో ఆయా పార్టీల్లో సంబరాలు అంబరాన్నంటాయి. హర్యానాలో కమలదళం సంబరాల్లో మునిగిపోయింది. ఇక జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి విజయంతో హల్చల్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాము. అవినాష్, ఈరోజు జరిగిన కౌంటింగ్ పరిశీలిస్తే జమ్మూ కాశ్మీరు అట్లాగే హర్యానాకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలన చేస్తే ఎగ్జిట్ పోల్కి సంబంధించి చూస్తే హర్యానాలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. అట్లాగే కాశ్మీర్లో చూస్తే బీజేపీకి అనుకూలంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తానికైతే తారుమారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలు అయితే ఎవరు ఉన్నారో రెండు రాష్ట్రాల్లో హర్యానా కాశ్మీర్లో రెండిట్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ చేస్తామని ధీమా వ్యక్తం జరిగింది. ఎందుకంటే హర్యానాలో చూసుకుంటే రైతులు చేసిన ఏదైతే ఢిల్లీ పైన పోరాటం ఏదైతే చెల్లారో ఢిల్లీ పెత్తనం చెల్లొద్దని హర్యానాకు రైతులకు సంబంధించిన ఏదైతే పోరాటం చేశారో ఈ పోరాటం ఫలితంగా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది అనేది కాంగ్రెస్ నాయకులు భావించడం జరిగింది. ఇది ఎంత మేరకు ఫలించింది అనేది చూసుకుంటే మొత్తానికి ప్రజలు ఎప్పుడు ఏ తీర్పు ఇస్తారనేది ఇక్కడ ఈ హర్యానా రిజల్ట్ని మనం పరిశీలించాలి. అట్లాగే 370 ఆర్టికల్ను ఏదైతే బీజేపీ గవర్నమెంట్ తీసుకొని అక్కడ స్వయం ప్రతిపత్తి లేకుండా బీజేపీ అక్కడ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే చేయడం జరిగిందో దీని నేపథ్యంలో బీజేపీ అక్కడ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందనేది బీజేపీ పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టింది. కానీ ఇక్కడ బీజేపీకి కాశ్మీర్ ప్రజలు ఒక చెంపపెట్టుగా అధికారానికి సంబంధించింది రాకుండా చేయడం జరిగిందనే చెప్పవచ్చు. మొత్తానికి ఈ పరిణామాలను చూసుకుంటే దేశంలో ఈరోజు ప్రజలకు ఏ పార్టీకి ఎప్పుడు ప్రజలు తీర్పిస్తారనేది చూడవచ్చు. దేశ రాజకీయాల్లో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారు, ఎవరిని కూలగొడతారనేది ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలే ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించింది ఈరోజు బీజేపీ 10 సంవత్సరాల కాలంలో దేశ రాజకీయాల కీలకంగా పరిపాలన చేస్తుంది. అట్లాగే 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఉండడం జరుగుతుంది. మొత్తానికి దేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించింది అట్లాగే జరగబోయే రాష్ట్రాలకు సంబంధించింది ఈ రెండు రాష్ట్రాలే ఉదాహరణని చెప్పచ్చు. మొత్తానికైతే కాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ను స్వాగతించడానికి అక్కడ 370 ఆర్టికల్ ఏదైతుందో దానికి సంబంధించింది మేము వస్తే మళ్ళీ పునరావృతం చేస్తాము, 370 స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేయడమో దానికి కూడా కొంత ప్రజలు అటువైపు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనేది చెప్పొచ్చు. అట్లాగే హర్యానాకు సంబంధించిన దాంట్లో హర్యానా ప్రజలు కాంగ్రెస్ని ఇంకా నమ్మలేదని చెప్పొచ్చు. 3 సార్లుగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం రావడానికి ఇంకా కాంగ్రెస్ పట్ల పూర్తి స్థాయిలో హర్యానా ప్రజలు నమ్మలేకపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీలో ప్రధాని మోడీని అట్లాగే అమిత్ షాను తర్వాత రాజ్నాథ్ సింగ్ ఇట్లాంటి సీనియర్ లీడర్లు ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంకా బీజేపీ పార్టీ పైన ప్రజలకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉందని చెప్పొచ్చు. అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్లో ముందుండి నడిపించే నాయకుడు ఒక రాహుల్ గాంధీ ఒకడే కనిపిస్తున్నాడు. అట్లా మొత్తానికి ఖార్గే కానీ ఇట్లాగే సోనియా గాంధీ కానీ వీళ్ళంతా ఒక అంటే వయోభారంతో ఉన్నారు. రాహుల్ గాంధీకి పూర్తి స్థాయి సామర్థ్యం ఇంకా రాలేదనేది ప్రజలలో ఒక అవగాహన వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పరిశీలన కూడా ప్రజల్లో ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల అధికారాన్ని కట్టబెట్టలేకపోయారని చెప్పొచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కష్టాల్లోనే ఉందని చెప్పొచ్చు. బీజేపీ రాబోయే ఈ ఎన్నికల్లో కూడా ముందు తన బలాన్ని ఎందుకంటే సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అట్లాగే రాజ్నాథ్ సింగ్ ఇట్లా చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్ ఈరోజు ఉన్నారు. అట్లా మొత్తానికి కాశ్మీరు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందని చెప్పొచ్చు. ఇట్లాగే హర్యానాలో చూసుకుంటే బీజేపీ పార్టీ విజయవంతమైందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్లో విజయం కావడానికి అట్లా ఎంతోమంది సీనియర్ లీడర్లు కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది. అట్లాంటి లీడర్స్ కూడా ఈరోజు ఓడిపోవడం జరిగింది. ఈ అన్ని విషయాలను చూస్తే రాబోయే కాలంలో ఏ పార్టీకి కూడా బలంగా ప్రజలు ఓటేయరు అనేది ఒక విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాములు.